మరియు తెలంగాణ రాష్ట్ర ఓలియాదాస సంక్షేమ సంఘం సభ్యులకి ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యమైన పండుగ కాబట్టి భోగి, సంక్రాంతి, కనుమ ఈ పండుగను తెలుగు రాష్ట్రాల ప్రజలు చాలా బ్రహ్మాండంగా జరుపుకుంటున్న శుభ సందర్భంగా వారికి మా తెలంగాణ రాష్ట్ర ఓలియాదాస సంక్షేమ సంఘం తరఫున మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అసలు ఓలియాదాసర్లు ఈ పండుగకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచేవారు గతంలో. ఎందుకంటే ఈ పండుగ పుట్టింది హరిదాసులు అంటే ఓలియాదాసర్లు. వీళ్ళు ఈరోజు కనుమరుగవడం కారణం ఏంటంటే ఆర్థిక స్తోమత. ఈరోజు అన్ని విధాల ప్రభుత్వాలు ఆదుకోపోవడం వలన మా ఓలియాదాసర్లు కనుమరుగయ్యే పరిస్థితికి వచ్చింది. కాబట్టి ఓలియాదాసర్లు ఆ రోజుల్లో నుంచి ఈ రోజు వరకు హరిదాసుల పాత్ర పోషిస్తూ ఉదయం 3:30కు తెల్లవారుజామున 3:30కు లేచి ఓలియాదాసర్లు అక్షయ పాత్ర పెట్టుకొని వీధి వెంబడి తిరుగుతూ రామా రామా అనే భజన చేస్తూ అందరిని మేలుకొల్పి ఇవాళ ఈ స్టేజ్లో ఉన్న వాళ్ళము ఇవాళ ప్రభుత్వాలు కనీసము పట్టించుకోని సందర్భాలలో ఆ కళ కనుమరుగయ్యే పరిస్థితికి వచ్చింది. కనుమరుగైంది. ఇట్లా కారణం ఏంటంటే మేము సంచార జాతులము, స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్న సంచార జాతులు, కనీసం లక్షల మంది ప్రాణాలు కోల్పోయిన సంచార జాతులు, కనీసం ఏ ప్రభుత్వం కింద ఇప్పటి వరకు మా సంచార జాతులని పట్టించుకున్న దాఖలాలు లేవు. సంచారం అంటే ఏంది? ఒక గ్రామం నుంచి ఇంకొక గ్రామానికి వెళుతూ అక్కడ జీవనోపాధి ఉన్న గ్రామాల్లో కొద్ది రోజులు ఉండి అక్కడ మా కళని ప్రదర్శనగా వీధి భాగవతాలు ఆడుకుంటూ గ్రామాలు తిరుగుతూ ఇదే విధంగా అన్ని రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా మా సంచార జాతులు జీవనోపాధి గడుపుతున్నారు. కాబట్టి ఈ సంచార జాతులని ప్రభుత్వం తక్షణమే ఆదుకొని ప్రత్యేక కార్పొరేషన్ సంచార జాతులకు ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉన్నది. కాబట్టి సంచార జాతులలో ఒకటైన ఓలియాదాసర్లు ఈరోజు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ ఈరోజు నేటి సమాజంలో కూడా అంటే ఈ సమాజం వరకు కూడా ఈ కంప్యూటర్ యుగంలో కూడా సంచార జాతులు అన్ని విధాల వెనుకబడి ఉన్నారు. కాబట్టి రేపు జరగబోయే ఎస్సీ వర్గీకరణ విషయంలో కానీ మా సంచార జాతులకు మాదిగా మా సోదరులు ఖచ్చితంగా మాకు చేయూతనిస్తారని కూడా నేను మా మాదిగ సోదరులను కోరుకుంటున్నాను. దయచేసి మీకు అన్నీ తెలుసు. ఈరోజు మందకృష్ణ కానీ అనేక ఉద్యమ నాయకులు కానీ మా సంచార జాతుల గురించి నిజంగా మాట్లాడడం మాకు గర్వకారణంగా ఉంది. మా సంచార జాతులలో మాకు ప్రత్యేక కార్పొరేషన్ కేటాయించుకుంటూ మా పిల్లలకు ప్రత్యేకంగా విద్య, ఉద్యోగ, ఉపాధి అన్ని రంగాలలో కూడా మాకు న్యాయం చేకూర్చాలని కూడా మేము మా మాదిగ సోదరులకు, మాల సోదరులకు మేము తెలియజేసుకుంటూ, అలాగే ఇవాళ తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు తన నిర్ణయాన్ని పకడ్బందీగా వ్యూహం చేస్తున్న సందర్భంగా కాబట్టి రేవంత్ రెడ్డి గారికి తన మినిస్టర్లకు అందరికీ, ఎమ్మెల్యేలకు ప్రతి ఒక్కరికి, తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి పార్టీలకు అతీతంగా మా సంచార జాతులకు రిజర్వేషన్ పక్క పెట్టి సపరేట్ కోట కింద ఒక 10% మమ్మల్ని మాకు కేటాయించుకొని మా జాతులు కనీసం 57 కులాలు ఉన్నాయి ఎస్సీలలో. ఈ 57 కులాలను కూడా ఖచ్చితంగా మీరు అన్ని విధాలు ఆదుకొని ప్రత్యేకించి ఈ సంచార జాతులని ఎస్పెషల్గా, ఎందుకంటే మేము గత స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్న మేము నేటికి కనీసము అన్ని రంగాల్లో విఫలమైనము. ఖచ్చితంగా ఇవన్నీ మీరు దృష్టిలో పెట్టుకొని మాకు చేయూతను ఇవ్వాలని కూడా కోరుకుంటూ భోగి, సంక్రాంతి, కనుమ మరొకసారి తెలంగాణ రాష్ట్ర ప్రజలే కాకుండా తెలుగు రాష్ట్రాల్లో అన్ని ప్రజలకు మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. జై ఓలియాదాసరి, జై ఓలియాదాసరి. మీ టమ్ జహాంగీర్, తెలంగాణ రాష్ట్ర ఓలియాదాస సంక్షేమ సంఘం అధ్యక్షుడు.